తెలుగు గేమర్ శృతి చెప్పు. తెలుగు గేమర్ శృతి. నేను మీ శృతిలో కూడా పెడతా, నీ దానిలో పెట్టుకో. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గేమ్ శాస్త్ర. తెలుగు గేమర్ శృతి, నేను మీ శృతి. చెప్పు. నువ్వు చెప్పినావు ఇంకేంది. సో ఈ వీడియో అందులో కూడా వస్తుంది. నేను మీ శృతిలో పెడతాను ఫస్ట్, తర్వాత తెలుగు గేమర్ శృతి. ఏంటంటే ఏం లేదు, ఇది రెడ్ గేర్ హెడ్సెట్, రెడ్ గేర్ ట్రిడెంట్ 7.1. ఓకే, కానీ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, అది 7.1 కాదు. అందుకే 7.1 కోసం ఫోర్ట్నైట్ ఆడతాను కదా, కొంచెం సౌండ్ అంటే ఫుడ్ స్టెప్స్ వీటి కోసం నేను బేసికల్గా నేను 3 స్టెప్స్ని ఎక్కువ ఫాలో అవుతాను, అంటే దాని మీదే ఎక్కువ గేమ్ ఆడతాను. సో ఇది చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇదివరకు హెడ్సెట్ అది పాతది నియర్ వాడేసి, అందుకే ఒక్కోసారి సరిగా వినిపించట్లేదు. కిందికెట్ బాక్స్ అయితే మంచిగా స్టాండర్డ్గా ఇస్తారు కదా, మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాక్స్ సూపర్ 12 1599 రూపాయి తక్కువ 1500 1500. ఓకే, మస్తు పెద్దగా ఉంది కదా. సో స్మార్ట్. ఓకే, ఇది హెడ్ ఫోన్స్. ఇవి వినిపోయా మెటల్ ఐరనే కరెక్టే, అందుకే ఇంత సన్నం ఇచ్చిండు, ఐరన్ కాబట్టి. లోపల ఒక స్పాంజ్. ఇది అడ్జస్టబుల్ ఆన్ ఆఫ్ వస్తుంది. ఇది మంచిగా ఉంది వైర్. దీనికి మోడల్ చూపెట్టు, మొన్న తీసుకునే దానికి. యూఎస్బి ఇచ్చింది, బాగుంది యూఎస్బి. ఇది నేను ఆర్జీబీ అయితే కాదు, ఎందుకంటే నేను ఆర్జీబీ ఎక్కువ యూజ్ చేయను. ఆర్జీబీ కాదు పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. అడ్జస్టబుల్ ఎక్కడంటే డిస్టెన్స్ ఎంత కావాలంటే, కానీ ఇక్కడ అడ్జస్ట్ చేయరాదు కదా. ఇంకా నాకైతే లూజ్ ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద రాదు, దానికైతే ఇట్లా ప్లగ్ ఎక్స్ట్రా అయ్యడా. ఇది క్లోజ్ అయిపోతుంది ఇట్లా, చిన్న పెద్ద ఉంటుంది, కానీ ఎవరికైనా సెట్ అవుతుంది అడ్జస్టబుల్. కానీ ఇక్కడ సౌండ్ వస్తుంది, టన్ 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 టన్. కేబుల్ ఇంకా అడ్జస్టబుల్ లేదు ఇక్కడ, సౌండ్ అంటే సౌండ్ వాల్యూ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఏది
వైర్కి ఇచ్చేది ఇక్కడ ఇచ్చింది, అది కాసిన బయటకి. బాగానే ఉంది. ఇదైతే యూఎస్బి ఇచ్చింది, సరే జాక్స్ ఇవ్వలేదు. జాక్స్ యూఎస్బి కేబుల్ ఎందుకు ఇప్పుడు ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. చూద్దాం వాల్యూమ్ ఎలా ఉంటుంది. వైర్ లెంత్ వైర్ లెంత్ సరిపోతుంది, 2 మీటర్స్ ఉంటుంది అంతేగా. చెక్ చేసి నేను టెస్టింగ్ వీడియో కూడా చేస్తాను. సో మన ఛానల్లో అయితే ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో, మేము ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే మీకు అన్బాక్సింగ్ వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, అండ్ కామెంట్ చేయండి. మనం ఇది వరకు 2 హెడ్సెట్ తీసుకున్నాం, అవే అన్బాక్సింగ్ చేసినాగా. ఇప్పుడు ఇది 3rd హెడ్సెట్. నాకైతే నచ్చింది, బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఈ అవుట్లుక్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. సౌండ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ చేద్దాం. ఓకే, ఆ పైన ఇది వచ్చేసరికి ఇక్కడ హెడ్సెట్ ఫీలింగ్ వస్తలే, వేరే లుకింగ్ అది క్లోజ్ అయి ఉంటుంది. ఇన్స్టాలేషన్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది ఇక్కడ. వర్చువలైజేషన్ చాలా ఇచ్చింది. యూఎస్బి సెన్సిటివిటీ, స్పీకర్, మైక్ సెన్సిటివిటీ, స్పీకర్ కస్టమైజేషన్ ఉంది, చాలా ఇచ్చింది. ఇదంతా మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంట్లో ఫాలో అవ్వాలి. సో కొత్తగా తీసుకున్న వాళ్ళే మనం. మైక్రోఫోన్ బూస్ట్ మనం వాడాము, చాలా ఎక్కువ. సింపుల్ ఇన్స్టాలేషన్ అంతా ఏం లేదు, మామూలుగా అన్నింటిలో ఉండేలాగానే ఉంది. కొంచెం సెట్టింగ్ సపరేట్గా ఇచ్చింది, కంట్రోల్ కస్టమైజేషన్ సపరేట్గా ఇచ్చింది, స్పీకర్ కస్టమైజేషన్ బాగుంది. ఇది మళ్ళీ హెడ్సెట్ రెడ్ గేర్ Trident 7.1. హలో గైస్, ఇది రెడ్ గేర్ Trident 7.1 హెడ్ఫోన్స్, గేమింగ్ హెడ్ఫోన్స్. ఇవి మళ్ళీ రిటర్న్ చేసిన, ఎందుకు అని అంటే మా పాప చూడలే, దానికి మూడు వచ్చినప్పుడు ఎత్తుంది ఏ పనైనా. ఎందుకంటే అది హెడ్సెట్ క్వాలిటీ అంత బాగాలేదు, అంటే లుకింగ్ బాగానే ఉంది కానీ సౌండ్ క్వాలిటీ అంత బాగాలేదు. అందుకే రిటర్న్ చేసి అంటే రీప్లేస్మెంట్ ఇచ్చాను, ఇది ఎక్స్చేంజ్ ఆఫ్. ఇది అన్బాక్సింగ్ చేయాలి. ఇప్పుడు ఇదేం కంపెనీ? ఇదే అదే కానీ కాస్మిక్ బయట లెక్కనా? అదే రెడ్ గేర్ Trident. సేమ్ ఆగు, సౌండ్ చేయకు. అబ్బో, ఇక్కడ ఒక కవర్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇది కూడా సేమే ఉంది అంతే. ఇది కూడా కొంచెం ఓపెన్ కాదు, చిరుగుతుంది కొంచెం. పైనకి హత్తున్నా నేను. ఇది ఓపెన్ అనుకుంటున్నా, నాకు తెలిసి. పైకి వా అమ్మ దగ్గరికి, నేను వస్తా. ఇది మొన్న వచ్చింది, నిన్న కూడా లైవ్ చేయడం వల్ల ఎక్కువసేపు ఓపెన్ చేయలేదు. ఇవాళ ఓపెన్ చేద్దాం. డిజైన్ సేమ్, లుక్ అయితే సేమ్, లుక్ సేమ్, ఎందుకంటే Trident కాబట్టి సేమ్ ఉంటుంది. ఎట్లా
ఇక్కడ మోడల్ మంచిగా ఉంది వీటిలో. ఇది లుకింగ్ మాత్రం సూపర్గా ఇచ్చింది, కానీ దీని క్వాలిటీ అంత బాగాలేదు. కాస్మో బాగుంటుంది అంట, తర్వాత తెలుసు. కాస్మో ఇక్కడ ఇది సేమ్ ఆన్ ఆఫ్. ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ ఉంటుంది, వాల్యూమ్ అప్ డౌన్. కత్తెర అక్కడ అద్దు, లెఫ్ట్ రైట్ అంతే, ఇంకేముంటుంది అంతే. డిజైన్ ఇట్లా ఉంటుంది చూడండి. రెడ్ గేర్. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పు. దేనికి ఫస్ట్ తీసుకున్నది ఇది సేమ్ ఉంది, అది ఇది ఒకటే. ఎక్స్చేంజా? సౌండ్ అంతా క్వాలిటీ మొత్తం అదే. ఇప్పుడు పెట్టి చూసినా కూడా అంతే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. సేమ్ ఉన్నాయని నువ్వు ఎక్స్చేంజ్ ఎందుకు వేసినా? వాడు రిటర్న్ ఇయ్యలేదు ఆప్షన్. ఎక్స్చేంజ్ అయిన తర్వాత రిటర్న్ ఉంటుంది అట. ఇది అన్బాక్స్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టుడే. అంత క్వాలిటీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. కాస్మిక్ బైట్ నా దగ్గర ఉన్నది అదే బెటర్ ఉంది. కాస్మిక్ బైట్ 2.1 ఉన్న దానికంటే ఇది తక్కువ క్వాలిటీ ఉంది. 7.1 2.1 బేసిక్ క్వాలిటీ ఉంటుంది కదా, అది బేసిక్ మోడల్. సౌండ్ క్లియర్గా వస్తలే, అంత క్వాలిటీ లేదు. అలా సౌండ్ ఎఫెక్ట్స్ అంటే వర్చువలైజేషన్, సరౌండ్ ఇవన్నీ ఏవి క్లియర్గా లేవు. అంత డమ్మీ లాగా ఉంది, అంత క్వాలిటీ లేదు. నాకు తెలిసి కాస్మిక్ బైటే బెస్ట్ నాకు తెలిసి. కాస్మో కూడా వాడితే అప్పుడు తెలుస్తుంది కాస్మో ఎట్లుంటుంది. ఇప్పుడు అమెజాన్ది 3 times ఎక్స్చేంజ్ పెడితే రిటర్న్ ఇస్తాడు కాబట్టి నువ్వు పెట్టినావు. ఓకే, ఇది అన్బాక్సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది మనం తెలుగు గేమర్ శృతిలో పెడతాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో గేమ్ శాస్త్ర ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.